ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ ಎಲ್ಲರಿಗೂ శుభములు. ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాము. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 27వ వచనము. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. చదివిన వాక్యం ద్వారా రావలసిన దీవెన ప్రభు మీ ಎಲ್ಲರಿಗೂ దయచేయునుగాక. ఆమెన్. ఈ వాక్యంలో మనము కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బలము ఆయన దగ్గరే ఉంది, సంతోషము ఆయన యొద్ద ఉన్నవి. కనుక మన జీవితంలో బలము కావాలన్నా, శక్తి కావాలన్నా, ఆనందం కావాలన్నా అవన్నీ ఎక్కడ ఉన్నాయి అనంటే దేవుని దగ్గరే ఉన్నాయి. అందుకనే మొదటిగా మనం చూసినట్లయితే నిజమైన బలము దేవుని యొద్ద నుండి రావాలి. నిజంగా దేవుని దగ్గర నుండి మనకు వస్తుంది. ఈ లోకములో శరీర బలం ఉండవచ్చు, కానీ వాక్యములో యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం చూసినట్లయితే సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. ఈ లోకంలో ఆయా శ్రమల చేత సొమ్మసిల్లిపోతుంటాం. అయితే ఆ సొమ్మసిల్లిపోతున్నప్పుడు బలమిచ్చేది ఎవరంటున్నారట? ఆయనే. కనుక బలమిచ్చేది దేవుడే. అందుకనే దినము నీ జీవితంలో నిజమైన బలం కావాలంటే దేవుని నుండి వస్తుంది. అందుకనే ఏ విషయంలో కూడా నువ్వు సొమ్మసిల్లవద్దు, కానీ దేవుని దగ్గర బలము పొందుకో. 46వ కీర్తనలో చూసినట్లయితే మొదటి వచనంలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమ్మనై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడై ఉన్నాడు. కనుక వాక్యంలో మనం చూసినట్లుగా దేవుడే మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. దేవుని ఆశ్రయించినట్లయితే నీ బలహీనత తొలగిపోతుంది, అలసట నుండి విడిపించబడతావు, దేవుడే నీకు శక్తినిస్తాడు. అందుకనే ఈరోజు నీవు దేవుని మీద ఆధారపడాలి. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని సన్నిధిలో సంతోషము నిలకడగా ఉంటుంది. ఎందుకంటే పరిస్థితులు మారిపోతుంటాయి, సమస్యలు వస్తుంటాయి. అప్పుడు సంతోషము కనబడదు, ఆనందం కనబడదు. కానీ ఎవరైతే దేవుని సన్నిధిలో సంతోషంగా నిలకడగా ఉంటుందని గ్రహిస్తారో వారు మాత్రమే దేవుని సన్నిధిలో ఉండగలుగుతారు. అందుకనే దావీదు కీర్తన 16వ కీర్తన మనం చదివినట్లయితే అక్కడ 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 11వ వచనంలో రాయబడుతుంటుంది, జీవ మార్గము నీవు నాకు తెలియచేసదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. దేవుని సన్నిధానంలోనే సంపూర్ణమైనటువంటి సంతోషం కలదని వాక్యం తెలియచేస్తుంది. నిజమే, ఈరోజు నీకు సంతోషము ఎక్కడ వస్తుందంటే దేవుని సన్నిధిలోనే సంతోషంగా వస్తుంది. అందుకని యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే మీ యందు నా సంతోషము ఉండవలనని, మీ సంతోషం పరిపూర్ణ కావాలనని ఈ సంగతి మీతో చెప్తున్నాను. కనుక దేవుని యొక్క సన్నిధానంలో సంపూర్ణమైన సంతోషం కలదని మనం చూడగలుగుతున్నాం. కనుక నీ జీవితంలో పరిస్థితులు మారిపోతుంటాయి, నడకలేకపోవచ్చేమో, సమస్యలు బట్టి సంతోషం తొలగిపోతుందేమో, కానీ దేవుని సందులో సంతోషంగా నిలకడగా ఉండేదే దేవుని సంధి. అందుకనే దేవుని సంధిని ఆశ్రయించు. ఇంకా మూడోది, దేవుని వద్దకు వచ్చేవాడు బలముతోనూ సంతోషంతో నిండిపోతుంటాడు. ఎందుకంటే ప్రార్థనలోనూ ఆరాధనలో దేవుని సన్ని అనుభవించుచున్నప్పుడు నూతన బలము, క్రొత్త ఆనందము కూడా వస్తుంటుంది అన్నమాట. కనుక నెహెమ్యా గ్రంథంలో మనం చూసినట్లయితే 8వ అధ్యాయము 10వ వచనం చూస్తే మనం చూసినట్లయితే మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వల్ల మీరు బలము పొందెదరు. యెహోవా యందు ఆనందించడం వల్ల ఏం పొందుతారట? బలం పొందుతారు. ఈరోజు వాక్యాన్ని వింటున్న వాళ్ళారా, నీ జీవితంలో బలము పొందాలంటే, శక్తి పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, ఆరాధన చేసుకో, దేవుని సన్నిధి అంతా అనుభవించగలుగుతావు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం చూస్తున్నట్లయితే అక్కడ మనం చూడగలుగుతున్నాము, ఆయన దక్షిణ హస్తము నేను ఆదుకుంటుంది. కనుక దేవుని వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతుంది ఏంటంటే, నిజమే, నీవు ఎవరి వైపు చూడాలంటే
బలమును సంతోషము ఆయన యొద్ద ఉంది. నీ బలము సరిపోదు, కానీ దేవుని బలముతో నీవు నడిపించబడతావు. కనుక సంతోషం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని సందులో సంతోషంతో గడపగలుగుతుంటావు. కనుక ఈ లోకంలో ఎన్నున్నా కానీ సంతోషం ఉండదు, కానీ దేవుని సందులో ఉంటేనే నీకు సంతోషం. కనుక ఈ వాక్యము సారాంశం మనం చూసినట్లయితే బలము సంతోషము ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు, కానీ అవి ఎక్కడున్నాయంటే దేవుని యొద్దే ఉన్నాయి. నువ్వు పొందుకుంటే తప్పనిసరిగా అనుదినము నూతన బలంతో అనుదినము సంతోషం పొందగలుగుతావు. అట్టి దీవెన ప్రభు నీకు దయచినగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, మీ నామమును కొందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. బలము సంతోషము ఆని యొద్ద ఉందని వాక్యలో రాయించావు. నిజమే, మాకు బలము కావాలన్నా ప్రార్థన ద్వారా బలం పొందుకోగలుగుతుంటాం. సంతోషం కావాలన్నా నీ సన్నిధానంలో ఉంటే సంపూర్ణమైన సంతోషం కలుగుతుంటుంది. ఈ దినమంతా బలము దయచేయండి, సంతోషము దయచేయండి. ఈ దినము ప్రతి వారి పనులను ప్రయాణాలు అందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యాన్ని అందరూ వింటున్నారో వారందరి జీవితాల్లో బలహీనులైన వారికి నూతన బలంతో నడిపించి, నాయన సంతోషం లేని వారికి నిజమైన సంతోషం నీవు అనుగ్రహించమని, ఈ దినమంతా తోడుగా నడిపించమని యేసు నామములో వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.